దేవా నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. దేవాది దేవుడవు నాయన, అక్షయుడవు, అదృశ్యుడవు, అనంతుడవు, ఐశ్వర్యం గల దేవుడవు నాయన. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నీవు రోషం కలిగిన వాడవు నాయన, రక్షకుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. పాపులను రక్షించుటకు ఈ లోకమునకు మీరు తండ్రి రిక్తుడుగా, శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా దిగి వచ్చిన విధానాన్ని బట్టి మీకు వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్నవాడా నీకు స్తోత్రములు నాయన. పోయబడిన పరిమళ తైలంతో సమానుడవు నాయన. షారోన్ పొలంలో పుష్పం వంటి వాడా నీకు స్తోత్రము నాయన. అయ్యా తండ్రి, ఆకాశ మహాకాశముల పైన నాయన మీరు ఆశ్రుడై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయ కాలపు వేళ నాయన నీ పరిశుద్ధ సన్నిధిలో మేమందరం చేరి ప్రభా అయ్యా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు నాయన అయ్యా మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలయ్యా. మా జీవితంలో మరొక కొత్త దినాన్ని అనుమతించినందులకే మీకు వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవా మీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ బిడ్డల పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించారు, అందుని బట్టి స్తోత్రాలు. 3 గంటల నుంచి ప్రార్థన చేస్తున్న ప్రార్థనా పరులను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవా నాయన తండ్రి, మరి ముఖ్యంగా నాయన తండ్రి వాక్య పరిచర్య చేయుటకు నాయన మీరు మా మధ్యకి నడిపించిన బ్రదర్ అప్పారావు గారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ బిడ్డను నాయన బలపరచండి తండ్రి, మీ వాక్యంతో నింపండి, మీ సులువ చాటున మరుగుపరిచి మీ నోటి బూరగా వాడుకోమని వేడుకుంటున్నాను. కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నానయ్యా. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి మరొకసారి మీ సన్నిధికి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవా తల్లి ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అక్కర్లు తీర్చండి నానా తండ్రి. ప్రభా నీ బిడ్డను కూడా నాన్న బలపరిచి నాన్న వాక్యం తండ్రి నాన్న మాకు విత్తుచుండగా నా తండ్రి దేవా అయ్యా ప్రభా మేము కూడా నాయన భయంతో వణుకుతో ప్రభా మీ వాక్యాన్ని వినడం మాత్రమే కాదు నాయన తండ్రి, మా జీవితాల్లో వాక్యాన్ని అన్వయించుకుంటూ నా తండ్రి వాక్యానుసారంగా నాయన తండ్రి మేము నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. అన్యుల మధ్యలో ప్రభా మీకు సాక్షులుగా ఉండటకు సహాయం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. జాన్సేక ప్లీజ్. ఓకే తమ్ముడు, గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బ్రదర్ అప్పారావు గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. బ్రదర్ అప్పారావు గారు హర్యానాలోని గురుగ్రామ్ లో ఉన్న ఒక క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలో పూర్తి కాల సేవకులు. గతంలో వారు హర్యానా మరియు రాజస్థాన్లలో 16 సంవత్సరాల పాటు యుఈఎస్ఐ స్టాఫ్ వర్కర్ గా సేవలందించారు. అప్పారావు మరియు వారి ప్రియ సతీమణి సుజన్న దంపతులకు 2 యవ్వన బిడ్డలు, శామ్యుల్ మరియు హన్నా. మరి వారిని ప్రేమతో సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మొదటిసారి మన గ్రూప్ లో వాక్యం చెప్తున్నారు. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఆ వాయిస్ క్లియర్గా ఉంది కదండి? క్లియర్గా ఉందండి, క్లియర్గా ఉంది. సో మనం దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానంలోనికి వెళ్దాం. మరొకసారి ఈ మంచి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి వందనాలు. అట్ ద సేమ్ టైం మరి బ్రహ్మయ్యన ద్వారా బాబీ రత్నాకరణ్తో మాట్లాడడం జరిగింది. సో మీరు అన్నకు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మీ అందరు కూడా యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నిజంగా ముందు వెళ్ళబోయే ముందు ఈ ఇంత ఎర్లీ మార్నింగ్ మీరు లేచి ఎవ్రీ డే ఇది కంటిన్యూ చేస్తున్నారు బిఫోర్ కోవిడ్ అన్నప్పుడు, అన్న చెప్పినప్పుడు చాలా సంతోషించాను. నిజంగా దేవుని కోసం ఆశ కలిగినటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నటువంటి ఈ దినాల్లో ప్రభు కొరకు ఒక గొప్ప సాక్షులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి గుంపుగా మరి మీరంతా ఉండి ప్రభులో ఎదుగుతున్న విధానాన్ని బట్టి ప్రభు పట్ల ఆయన పరిచర్య పట్ల ఉన్న ఆసక్తిని బట్టి నిజంగా ఎంతో ఎంకరేజ్ చేయబడ్డాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక. మనము దానియేలు గురించి మీ అందరికీ బాగా తెలుసు, చాలాసార్లు చదివి ఉంటారు. దానియేలు గురించి మనము ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము
ఎవరైనా చదువుతారమ్మా ఇది? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదువుకుందాం. ఎక్కడి నుంచి బ్రదర్ రిఫరెన్స్ ఒకసారి చెప్తారా? దానియేలు 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఓకే. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరునూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటా ఉండు శకునగాండ్ర కంటెను గారడీ విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రియ బిడ్డలతో కలిసి ఈ ఉదయకాలం నాయన నీ సన్నిధిలో కనబడడానికి కృపనిచ్చినారు, మీకు వందనాలు. రాత్రి అనుగ్రహించిన మంచి విశ్రాంతిని బట్టి, నూతన దినాన్ని బట్టి మీకు స్తుతులు. స్వామి, మహాదేవుడివి, గొప్ప దేవుడివి ఆయన. మమ్మల్ని యేసుక్రీస్తు రక్తములు కడిగి నీ బిడ్డలుగా చేసుకుని నీ ప్రతినిధులుగా ఈ భూమి మీద మీరు ఉంచినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మాకు తోడుగా నీ ఆత్మనిచ్చారు, నీ వాక్యాన్ని ఇచ్చారు, పరిశుద్ధుల సహవాసాన్ని ఇచ్చారు, నీకు వందనాలు. మరి మేమందరం కూడా నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మనుషులను మరుగు చేసి మీరే మాతో మాట్లాడి ప్రభు నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకున్నామని ఈ వాక్యాన్ని వినడం ద్వారా నాయన మా జీవితంలో దానిని అన్వయించుకోవడం ద్వారా ప్రభు నీ స్వరూపంలోనికి ఎదగడానికి, నీ యేసుక్రీస్తు అనుభవ జ్ఞానంలోనికి ఎదగడానికి, తద్వారా నిర్దోషులుగా నిష్కటముగా పరిశుద్ధులుగా నీ ఎదుట కనబడడానికి మీరు మాకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నత నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఇందులో మనకి దానియేలు గురించి మనందరికీ బాగా తెలుసు. ఒకవేళ దీని బ్యాక్గ్రౌండ్ మనము చూసుకుంటే జస్ట్ బ్రీఫ్గా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దగ్గర నుంచి ఆలోచన చేస్తే దేవుడు అబ్రహాంని కల్దీయుల దేశం నుంచి ఆయన పిలిచి కానాను దేశానికి నడిపించినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ మనం ఆలోచన చేస్తే జస్ట్ అబ్రహాముని ఎక్కడి నుండి అయితే దేవుడు పిలిచినాడో ఇంచుమించు అదే ప్రాంతం నుంచి నెబుకద్నెజరు వచ్చి బాబిలోనియన్ కింగ్ వీళ్ళందరిని తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో అబ్రహాము తర్వాత ప్రభు ఇస్సాకునిచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబునిచ్చిన యాకోబుకు 12 మంది ద్వారా దేవుడు ప్లాన్స్ని మనం అర్థం చేసుకుంటే అబ్రహామును పిలిపించి ఒక్కడిగా పిలిచినటువంటి దేవుడు ఆయన ఒక దేశంగా, ఒక నేషన్గా ఆయన ద్వారా భూమి అంతా ఆశీర్వదించబడాలని ప్రభు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ రకంగా ఆయన్ని ఇస్సాకునిచ్చి ఇస్సాకు ద్వారా చాలా పిల్లలు పుట్టరనే టైంలో తద్వారా ఇస్సాకు ద్వారా మరి యాకోబుకు 12 మంది పిల్లలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అందులో యోసేపు మరలా అమ్మబడడం,
మనకు తెలుసు ఈజిప్ట్కి, అలా ఈజిప్ట్కి వెళ్తారు. జస్ట్ 75 మెంబర్స్ ఈజిప్ట్కి వెళ్ళి ఉంటారు. ఆ తర్వాత 400 years ఈజిప్ట్లో వాళ్ళు అక్కడ బానిసలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. తద్వారా ఈజిప్ట్లో వాళ్ళు మించుమించు ఓన్లీ పురుషులే కాల్బలమే 6 lakhs వరకు ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు మనందరికి తెలుసు వాళ్ళని ప్రభు తన గొప్ప మహాశక్తి చేత తీసుకొస్తాడు. మోషే నాయకత్వంలో మనకు అవన్నీ తెలుసు. ఎందుకు తీసుకొస్తాడంటే ఆయన దేవుడిని ఆరాధన చేయడానికి. ఆయన దేవుని ప్రజలు ఎట్లుంటారు, దేవుడు రాజ్యం చేస్తే ప్రజలు ఏ విధంగా ఉంటారు, ఒక నమూనా. ఇంకా కొంచెం మనం ఇంకా డీప్ ఆలోచన చేస్తే పరలోక దేవుడు ఏదైతే ఆదాము అవ్వ ద్వారా చేయాలనుకున్నాడో, పాపం ప్రవేశించడం వలన దేవుని అదే ఉద్దేశాన్ని వీళ్ళ ద్వారా ఈ లోకానికి చూపించాలని ప్రభు ఉద్దేశించాడు. సో అట్లా ఆయన గొప్ప కార్యాలు చేసి వాళ్ళని విడిపించి కానాను దేశానికి ఆయన నడిపించినట్లుగా 40 years మనకు తెలుసు. నడిపించడమే కాకుండా మనము కొంచెం ఆలోచన చేస్తే అక్కడ వేరే వాళ్ళు ఆ ప్రాంతంలో వేరే వాళ్ళు నివసిస్తే వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరిని తోలేసి ఈ కట్టని ఎండల్లో పండించిన తోటలు, ద్రాక్ష తోటలు అన్ని ప్రభు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనము చరిత్రలో చూస్తాం. అయితే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి వాళ్ళు వెళ్ళిపోయినాక మన దేశాన్ని మనము పరిపాలించుకోవడానికి ఇమ్మీడియట్గా మనకి కాన్స్టిట్యూషన్ అనేటువంటిది అవసరం కదా. అందుకే 15th August మనకి ఇండిపెండెన్స్ వచ్చిన మన దేశాన్ని మనం పరిపాలించుకునేటువంటి విత్ కాన్స్టిట్యున్సీతో మనము 26th January రిపబ్లిక్ డేగా, రిపబ్లిక్ అంటే ఇండిపెండెంట్, మనంతట మనం పరిపాలించుకునే ఒక దేశంగా మనం అవతరించినట్లుగా మనం చూస్తాం. సో అది ఎందుకంటే అందులో మన కాన్స్టిట్యూషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఉండాలి, ఎట్లా ఏం చేయకూడదు, ప్రైమరీ రూల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేటువంటి. ద సేమ్ థింగ్ గాడ్ గేవ్ ఏ కాన్స్టిట్యున్సీ టు దెమ్. లా మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆయన వాళ్ళకి మీరు ఇట్లా ఉండండి అని ప్రభు వాళ్ళని తీసుకురావడమే కాకుండా వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఇట్లా బతకండి అని చెప్పినాడు. అది మనందరికి తెలుసు. ఆ తర్వాత మీరు మంచిగుంటే నేను మీతో ఉంటాను, మీరు మళ్ళీ పాపం చేశారు అనుకోండి, నా మాట వినలేదు అనుకోండి, ఆ వార్నింగ్ కూడా దేవుడు ఇచ్చినాడు. మిమ్మల్ని దేవుడు డిసిప్లినరీ యాక్షన్స్లో మనం చూస్తే నేను కరువు తీసుకొస్తాను, మీ క్షామాన్ని తీసుకొస్తాను, ఇంకా మీరు మాట వినకపోతే శత్రువులను తీసుకొస్తాను, మీరు ఇంకా మాట వినకపోతే మరలా మిమ్మల్ని బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోతా అని చాలా సివియర్ వార్నింగ్స్ ఇచ్చినాడు. మన లైఫ్లో కూడా మనం చూస్తాం. ప్రభు మనల్ని రక్షించి తన వాక్యాన్ని ఇచ్చి ఆయన బిడ్డలుగా ఇప్పుడు కూడా ఆయన్ని వాలంటీర్గా వీఆర్ ద పీపుల్ టు ఫాలో క్రైస్ట్ వాలంటీర్లీ. స్వచ్ఛందంగా ప్రభువుని మాట వినడానికి మనల్ని మనం తెగింపు చేసుకొని జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అట్లాంటి అదేవిధంగా వాళ్ళని కూడా అట్లా ప్రభు చేశాడు. వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఆ కాన్సెప్ట్లో మనకు దేవుడు బైబిల్ని ఇచ్చాడు. అందుకు ఒక ఆయన అంటాడు, బైబిల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. బేసిక్లో బి, ఇన్స్ట్రక్షన్స్లో ఐ, బిఫోర్లో బి, లీవింగ్లో ఎల్ అండ్ ఎర్త్లో ఈ. బైబిల్ మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే ముందు ఈ లోకంలో ఎట్లా బతకాలో మనకి ఇచ్చినటువంటి ఒక రిస్ట్రిక్షన్స్ లేదా ఒక ప్రాణ లేఖని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత వాళ్ళని జడ్జ్ చేయడానికి జడ్జెస్ని ఇచ్చినాడు. ఒక లానే కాకుండా లేవీస్ని అన్నిటి మనందరూ తెలుసు, జడ్జెస్ని ఇచ్చినాడు. వాళ్ళు కూడా జడ్జెస్ని ఇచ్చినా కూడా వాళ్ళ పాపము
చేస్తూనే వచ్చినారు. ఆ తర్వాత ఏకంగా వాళ్ళు కింగ్స్ని అడిగారు. దేవుడు కింగ్స్ని ఇచ్చాడు. ఆ మధ్యలో ప్రాఫిట్స్ని కూడా పెట్టాడు. కింగ్స్లో ఉన్నప్పుడు కింగ్స్ పాపం చేస్తూ ఉంటే, అరే బాబు మీరు తప్పు చేస్తున్నారు, అది మంచిది కాదు అని వాళ్ళకి దేవుడి వాక్యాన్ని చెప్పడానికి ధర్మశాస్త్రం ఉన్నా కూడా మరలా వాళ్ళని దేవుని ప్రేమను, దేవుని క్షమాపణను, దేవుని ఉగ్రతను, దేవుని జడ్జిమెంట్ను చెప్పడానికి ప్రాఫిట్స్ని ఇచ్చినట్లుగా మనం అయినా వాళ్ళు దేవుని మాట విననట్లుగా చూస్తాం. అందుకే ఇస్రాయేల్ కింగ్డమ్ రెండుగా విభజించబడింది, మనందరికి తెలుసు. ఇస్రాయేల్ రాజ్యము అండ్ యూదా రాజ్యము 100 సంవత్సరాలకు ముందే అరౌండ్ 500 50స్లో 70స్లో అష్షూరీయులు వచ్చి ఇశ్రాయేలీలను సర్వనాశనం చేసి ఇశ్రాయేలీల ప్రజలందరినీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయినట్లుగా చూస్తాం. బైబిల్లో మనం చూస్తాం, వాళ్ళని తిరిగి వచ్చినట్లుగా మనకి ఎక్కడ లేదు. వాళ్ళందరూ ఇదైపోయారు. ఆ తర్వాత యూదా రాజ్యం, యూదా రాజ్యంలో వారు కొంచెం ఇంకొక 100 సంవత్సరాలు అరౌండ్ 670లో వాళ్ళు కూడా భయంకరమైన దేవుడు వాళ్ళ బ్రదర్స్ని శిక్షించిన వాళ్ళ బుద్ధి తెచ్చుకోలేదు. అగైన్ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చారు. కాబట్టి యెహోయాకీము, సిద్కిను, ఆ లాస్ట్ కింగ్స్ వీళ్ళ ప్లేస్ టైంలో నెబుకద్నెజరు, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుని ప్రభు పంపిస్తాడు. ఆయన రావడము వీళ్ళందరినీ అక్కడి నుండి తీసుకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తీసుకెళ్ళిపోయినటువంటి జనాలలో యంగ్ పీపుల్, చాలా కుర్రోళ్ళు, ఐ థింక్ ఇట్స్ వెరీ ద టీనేజ్ 13, 14, 15 అంత చిన్న ఏజ్లోనే వాళ్ళలో వీళ్ళు కూడా ఉంటారు. సో అట్లా దానియేలు బుక్ మనకి స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ జస్ట్ బ్యాక్గ్రౌండ్. అయితే నేను ఈ మధ్యన క్వైట్ టైంలో చదువుతున్నప్పుడు కింగ్స్ చదువుతూ ఉన్నాను. ఎంత దారుణమైన పాపము చేశారు అనేది ఇశ్రాయేలీలు అనేది చూస్తే మనందరికీ తెలుసు. వాళ్ళు ఇతర దేవతలను మొక్కడమే కాకుండా వాళ్ళ సొంత పిల్లలని బలిలుగా ఇచ్చినటువంటిది ఇది చాలా విచిత్రం. చదవడానికి చాలా దారుణమైన పరిస్థితి అనమాట. వాళ్ళ పిల్లలను బలి ఇచ్చినటువంటి, దేవతలకు బలి ఇచ్చినట్లుగా చూస్తాం. రాజుల పిల్లలని ఎంతగా దిగజారిపోయినట్లుగా మనం చూస్తాం. ఇంకా ఇంకొక దగ్గర మీరు చదివే ఉంటారు, మనలో చాలా మంది సేవ చేస్తున్న పెద్దవాళ్ళని భయంకరమైన కరువుని ఇచ్చినాడు. ఎట్లాంటి కరువు అంటే, ఒకరోజు రాజు వెళ్తున్నప్పుడు రాజుతో అంటారు ఇద్దరు స్త్రీలు, సార్ మా ఇద్దరము మాట్లాడుకున్నాము, ఈరోజు నీ కొడుకుని తినేద్దాం వండుకొని, రేపు నా కొడుకుని తినేద్దాం అనుకున్నాము. ఈరోజు తినేసినాము నా కొడుకుని, రేపు ఆమె తిందామని అడుగుతుంటే వాళ్ళ కొడుకుని దాసేసి ఇప్పుడు లేదంటుంది అని రాజుకు చెప్తుంది. అంటే ఎంత భయంకరమైన కరువును ప్రభు ఎలా చేసేట్టు చూడండి. బట్ స్టిల్ దే డిడ్ నాట్ ఒబే ద గాడ్. కాబట్టి నెబుకద్నెజరుని పంపించినట్లుగా మనం చూస్తాం. వాళ్ళని తీసుకెళ్ళినట్లుగా. కాబట్టి ఇక్కడ రాజులు పాడైపోయినారు, రాజుల వల్ల ప్రజలు కూడా పాడైపోయినారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పెద్దలుగా, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళుగా, లేదా కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి బిడ్డలుగా, ఒక రెస్పాన్సిబుల్ పీపుల్గా ఉంటున్నటువంటి మనము ప్రభుకి, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఒక మంచి మాదిరిగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో అందుకే యథా రాజా తథా ప్రజ అనే అది మనం చూస్తాం. ఇశ్రాయేలీలో అది మనం ఆలోచన చేయొచ్చు. మన తెలుగులో కూడా ఒక మంచి సామెత ఉంటుంది, ఆవు చేనులో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ ఇది ఒక పెద్ద వార్నింగ్ లాగా మనము చూసుకోవాలి. సో అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నెబుకద్నెజరులను తీసుకెళ్ళిపోయినాడు. అందులో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇది
ఈ బ్యాక్గ్రౌండ్లో కొన్ని విషయాలు దానియేలు గురించి ఆలోచించేద్దాం. అయితే దానియేలు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు దానియేలులో ఆలోచన చేస్తే ఫస్ట్ కింగ్ నెబుకద్నెజర్. తర్వాత నెబుకద్నెజర్ చనిపోతాడు. వాళ్ళ కొడుకు బెల్షజర్ ఆయన కింగ్ అవుతాడు. బెల్షజర్ కింగ్ అయినాక బబులోన్స్ యొక్క కింగ్డమ్ మాదీలు పారసీకుల యొక్క చేతుల్లోకి వెళ్తారు. వాళ్ళల్లో ద ఫస్ట్ కింగ్ దర్యావేష్ ఆయన చచ్చిపోతాడు. ఆ తర్వాత కింగ్ కోరేష్, 4 కింగ్లు. కోరేష్ టైం వరకు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉంటారు. సో ఎందుకు ఈ 4 రాజులు 3 రాజులు చనిపోయినారు, 4వ రాజు టైంలో కూడా ఉన్నాడు దానియేలు. అంటే రాజులు మారారు కానీ దానియేలు అట్లనే ఉన్నాడు. సో దట్ ఈస్ ద యూనిక్నెస్ ఇన్ డానియల్స్ లైఫ్. అంత సక్సెస్ఫుల్గా అంత ఆ టైం అంతా కూడా ఆయన ఆ రకంగా ఉండడానికి కారణం ఏంటి అనేది కొన్ని విషయాలు దానియేలు జీవితంలో నుంచి చూద్దాం. ఇంకోటి, మనము దానియేలు గురించి మాట్లాడితే దానియేలుని మీరు 3 రాజు ఒక ఆజ్ఞ ఇస్తాడు. 3-4 వచనాల్లో 1వ అధ్యాయము ఏమంటాడంటే, ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలురులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పు అని ఆజ్ఞ ఇస్తాడనమాట. సో ఆ ఆజ్ఞలో అట్లాంటి వాళ్ళు 4 దొరికారు. ఒక స్లేవ్స్గా వెళ్ళారు. ఒక అన్య దేశానికి బానిసలకు వెళ్ళినటువంటి వీళ్ళు 4 వాళ్ళు చూజ్ చేసుకున్నారు. ఎట్లాంటి వాళ్ళు అంటే చాలా అందమైన వాళ్ళు, విద్య ప్రవీణత, జ్ఞానము, జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు. అయితే రాజు నగర్లో ఉండడానికి నపుంసకుల అధిపతిని చెప్పినాడు అనమాట. రాజు అంతఃపురంలో ఉండేటువంటి ఏ మగవాళ్ళు అయినా కూడా వాళ్ళని నపుంసకులుగా చేసేటువంటి పరిస్థితి. సో అట్లా వీళ్ళు 4 కూడా నపుంసకులుగా చేశారు. మనము ఆలోచన చేస్తే, మనం చదివితే సో అట్లా వాళ్ళ పేర్లు మార్చారు, వాళ్ళని నపుంసకులుగా చేశారు. బట్ స్టిల్ దేవుని కోసం వారు జీవించినట్లుగా మనం చూస్తాం. ఇంత చక్కగా కింగ్స్ చనిపోయినారు. ఇంత దీనిగా ఉండడానికి కారణం ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే ద ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకుందాం. అదేంటంటే చూడండి, 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ద ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా చాలా క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినారు. ఒకవైపు ఏమో రాజు నగర్లో ఉండడానికి సెలెక్ట్ అయిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారు అనే సంతోషం ఒకవైపు. ఇంకొక వైపు ఏమో రాజు తినే భోజనం ఇచ్చారు, అందులో తినకూడనటువంటివి కొన్ని ఉన్నాయి. అసలు బానిసలు మాట్లాడడానికి దేర్ ఇస్ నో ఎనీ అసలు హక్కు ఏం లేదు, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. బట్ స్టిల్ ఇట్స్ ఎ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. అయినా కూడా దానియేలు, నాట్ ఓన్లీ దానియేలు, మిగతా 3 ఫ్రెండ్స్ కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రాజు భుజించే భోజనము చేసి తమను తాము అపవిత్రపరచుకోకూడదని వాళ్ళు తలంచి నపుంసకుల అధిపతితో చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద ఫస్ట్ థింగ్ ఈస్ వాళ్ళు తమను తాము పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. మేము నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అనేటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నారు.
నేను ఎందుకంటే యూదులకి మనందరికి తెలుసు, చిన్నప్పటి నుండే వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి చెప్పిస్తారు, వాళ్ళకి నోటెడ్ ఉంటుంది. ఆయన తప్ప ఇంకెవరికి లోబడకూడదు అనేటువంటిది వీళ్ళకి తెలుసు. నాకు అనిపించింది చదువుతున్నప్పుడు, రాజుతో ఇప్పుడు ఇట్లాంటి ఇంత స్ట్రాంగ్ గా నిలబడిన వాళ్ళు ప్రభు కోసం ఉంటే మరి ఎందుకు వీళ్ళని దేవుడు, రాజు తప్పు చేస్తే వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు, వీళ్ళు అక్కడ ఉండొచ్చు కదా అనే అనిపించింది నాకు. తీసుకురావడమే కాకుండా రాజనగర్ని, దేవుని ఆలయాన్ని కాల్చిపడేశాడు నెబుకద్నెజర్. దేవుని ఆలయంలో ఏవైతే వస్తువులన్నీ ఉన్నాయో, ప్రతిష్ఠించిన వస్తువులన్నీ తీసుకొచ్చారు ఇక్కడికి. మరి వీళ్ళని పెట్టైనా ఉంచాలి కదా అని అనిపించింది నాకు అక్కడ. కానీ రాజు తప్పు చేసినాడు కాబట్టి దేవుడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ థింగ్ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు కొరకు అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా బ్రతకాలి అనేటువంటిది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. కాబట్టే రాజులు మారారు, రాజ్యాలు మారారు, బట్ స్టిల్ దానియేలు దేవుని కొరకు ఒక సాక్షిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా ఈ దినాల్లో కూడా భయంకరమైనటువంటి పాపం కదా, స్వార్థము, ఈర్ష్య, పగ, అపవిత్రత. మనము రీసెంట్ గా మా చర్చిలో పాస్టర్ గారు ఒక మంచి మాట వాడాడు. మనము హరిత విప్లవము, పాల విప్లవము, పారిశ్రామిక విప్లవము అని మనం వింటాం మాటలు. అట్లనే ఈ రోజుల్లో టెక్నాలజీ రెవల్యూషన్ కదా, ఇంటర్నెట్ రెవల్యూషన్ అనేటువంటిది మనం చూస్తాం. ఇంటర్నెట్ ఏది లేకపోయినా అసలు ఇంటర్నెట్ ఉండబట్టి ఈరోజు మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాం. ఎవరి ఇంట్లో ఫోను, ఇంటర్నెట్ లేనటువంటిది అతిశక్తి కాదు, అందరి దగ్గర అది అవైలబుల్ ఉంది. దాన్ని ఇంకొంచెం ఆయన చెప్తూ పాస్టర్ గారు ఏమన్నారంటే, నాట్ ఓన్లీ డిజిటల్ రెవల్యూషన్, లస్ట్ రెవల్యూషన్, పాపము, ఈ అశ్లీలత విప్లవం అనేటువంటిది చాలా సీక్రెట్ గా జరగాల్సినటువన్నీ కూడా చాలా ఓపెన్ గా, చాలా అసలు మనందరికీ తెలుసు. ఇందులో స్త్రీలని పురుషులని ఏం తేడా లేకుండా చాలా దారుణమైనటువంటి భయంకరమైన దాంట్లో మనం చూస్తున్నాం. కాబట్టి పాపంలో పడిపోవడానికి, పాపానికి ఎడిక్ట్ అయిపోవడానికి, పాపంలో జీవించడానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మన చుట్టూ, మన చేతిలో, మన ఇంట్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎట్లా ఉన్నా దానియేలు, ఒకవేళ మా ప్రాణం పోయినా పర్లేదు అని దే స్టూడ్ ఫర్ ద లార్డ్. సో ఈరోజు మనము ఈ పాయింట్ని మనం జ్ఞాపకం చేసి, ప్రభు కొరకు మనలో మనం పవిత్రపరచుకోవడం, పాపానికి దూరంగా మనము ఈ స్వయాన మనం ప్రభువుని వెంబడించడం. ఎవడైనాను నేను వెంబడింపకోరిన ఎడల తన తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని ప్రతిదినం నన్ను వెంబడించండి అని ప్రభు అన్నాడు. కాబట్టి మనం విల్లింగ్లీ టు ఫాలో క్రైస్ట్, విల్లింగ్లీ టు అవే ఫ్రమ్ ద సిన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దానియేల్స్ లైఫ్. ఇక్కడ ఇంకొకటి నాకు ఇక్కడ నాకు అనిపించింది, మనం చూడండి, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఏదైనా పర్లేదు, దేవునికి ఇట్లా దేవునితో సవాల్ చేసినట్లుగా అనిపించింది చదువుతున్నప్పుడు. దేవా, మేమైతే నీ కోసం బ్రతుకుతాం, నువ్వు రక్షించకపో, మేమైతే ఇది తినము, మేము నిన్నే వెంబడిస్తాం, నీ మాటే వింటాం అని. మాకేదో రాజు అంతఃపురములో ఉండడానికి వచ్చింది కాబట్టి అదేదో మేము గొప్పగా ఫీల్ అయిపోం. కానీ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, మేము తినము, అశుద్ధమైనది తినము, అపవిత్రమైనది తినము, మేము నీకోసం నిలబడతాం అని వాళ్ళు ప్రభు కోసం వాళ్ళు నిలబడినప్పుడు అసలు ప్రభు సీన్లోనికి వచ్చాడు అక్కడ కదా. సో అది మనం చూస్తాం. ఇక్కడ రెండో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇమీడియట్ గా ప్రాబ్లం, ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది.
దాన్ని చాలా అద్భుతంగా డీల్ చేసినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. రెండో పాయింట్ ఏంటంటే, నపుంసకుల అధిపతిని మేము దేవుడిని నమ్ముకున్నాం, మేము తినము, నువ్వే చేస్తే చెయ్యు అట్లా అనలేదు వీళ్ళు. చాలా ఆశ్చర్యంగా వేడుకొని సొల్యూషన్ కూడా చెప్పారు. సార్ మనకు టైం లేదు కాబట్టి, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్పేస్తున్నా. మాకు వెజిటేరియన్ ఇవ్వండి సార్, మేము 10 days మమ్మల్ని టెస్ట్ చేయండి, తర్వాత మిగతా వాళ్ళతో పోల్చి చూడండి, వాళ్ళు మంచిగుంటే వాళ్ళలాగా మేముంటే తప్పకుండా మాకు వెజిటేరియన్ ఇవ్వండి సార్, లేదంటే మీరు చెప్పినట్లు మేము చేస్తాం అని చక్కగా ఆయన ఒప్పించాడు. వీళ్ళు నలుగురు కూడా, దానియేలు వాళ్ళు కూడా 10 days తర్వాత వరకు చూసారు బాగుంది కదా అని. 10 days తర్వాత చూస్తే వీళ్ళకంటే వాళ్ళే బాగున్నారు కదా. 15వ వచనంలో ఉంటుంది, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలునందరి ముఖముల కంటే సౌందర్యంగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకే ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖా ధాన్యాదులు ఇచ్చిన. చూడండి ఎంత చక్కగా. అంటే వన్ దే స్టూడ్ ఫర్ ద లార్డ్, వారు దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని వాళ్ళ దాన్ని కాపాడినట్లుగా మనం చూస్తాం. ఈ ఈ దానిలంతట్లో కూడా మనందరికి తెలిసి చాలా దగ్గరలో చాలా సంఘటనలు జరిగాయి. అట్లా ప్రభువుకి వీళ్ళ అవకాశం, ప్రభు కోసం వీళ్ళు జీవించినప్పుడు ప్రభు వాళ్ళని వాళ్ళ సీన్లోనికి వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేసినట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ నేను ఆ పాయింట్ మన తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు తొందరపడిపోకుండా సమస్యని డీల్ చేసేటువంటి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ వీళ్ళ లైఫ్లో మనం చూస్తాం. ఇంకొకటి కూడా జస్ట్ దానికోసం ద నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో మనం చూస్తే నెబుకద్నెజరుకి మనందరికి తెలుసు, నెబుకద్నెజరుకి కళ వస్తుంది. మనోడు కళ అది చాలా డిస్టర్బ్ అవుతాడు కళకి. టైం లేదు కాబట్టి ఇట్లా చెప్పేస్తున్నా. అందులో కళ వస్తుంది, ఆయన ఏమంటాడంటే కళ మర్చిపోతాడు. ఇమ్మీడియట్గా మార్నింగ్ లేచి ఈ కళ ఏంటో చెప్పాలి, కళ భావం ఏంటో చెప్పాలని పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలాంటి ఎవడూ చెప్పలేడు. చెప్పకపోతే నెబుకద్నెజరుకి చాలా కోపం వస్తుంది, వచ్చేసి జ్ఞానులందరినీ చంపేస్తానని ప్లాన్ చేస్తాడు. ఆల్రెడీ చంపడానికి ఇదైపోతాడు. అప్పుడు మనకు తెలుసు దానియేలు ఇంత 16 వచనం 2:16 వచనంలో ఉంటుంది. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలాడుకున్నాడు. అక్కడ నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు, ఇక్కడ రాజును వేడుకున్నాడు. అక్కడ కూడా పెద్ద ప్రాబ్లం. ఈ దానియేలు షడ్రక్ మిషక్ అబేద్నెగోలను కూడా చంపాలి, మిగతా సోదిగాల్ని, మిగతా అక్కడ ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరినీ చంపేయాలి, జ్ఞానులందరినీ చంపేయాలి. బికాజ్ ఎవరికి మనకి వాళ్ళు ఎవరు చెప్పలేదు కాబట్టి ఈయన మీరు 14 వచ్చిన అరియోక్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, సార్ ఇంత త్వరగా ఇట్లాంటి ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే రాజు దగ్గరికి పోయి రాజుని రిక్వెస్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ చూడండి, ముందు సేమ్ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. ఇమీడియట్గా ద అప్రోచ్ ఆఫ్ డానియల్ మన జీవితంలో కూడా, మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన వర్క్ ప్లేస్లో, ఈవెన్ వ్యక్తిగత జీవితంలో భయంకరమైన తుఫాను లాంటి సమస్యలు వచ్చినప్పుడు హౌ వీఆర్ రియాక్టింగ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఒకవేళ దానియేలు షడ్రక్ మిషక్ అబేద్నెగోలు మేము దేవుడు నమ్ముకున్నాం, మేము ఇది తినము, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని ఉంటే సీన్ వేరేగా ఉండేది. మనకి దానియేలు బుక్ చదవకుండా ఉండేవాళ్ళు. బట్ చాలా జ్ఞానయుక్తంగా ఆ ప్రాబ్లంని వాళ్ళు డీల్ చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, వీ నీడ్ దిస్ విజ్డమ్ మన లైఫ్లో కూడా, ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్.
లేకపోతే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అది దానియేలులో, షడ్రక్, మేషక్, అబేద్నెగోలో మనం చూస్తాం. దట్ ఈస్ సెకండ్ పాయింట్. ఇంకోటి కూడా మనము చూస్తే చూడండి, ఇమీడియట్ గా వీళ్ళు అట్లా నిలబడ్డారు కాబట్టి మనం చదువుకున్న వాక్యములు కూడా ఉంది కదా. దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? దేవుడు 17 వచనంలో 1:17 వారు జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతను వివేచన అనుగ్రహించిన దానియేలుకు సకల సకల ఆ విధములకు దర్శనములను స్వప్నభావం గ్రహించటకు తెలియగలవాడై ఉన్నాను. సో దేవుడు వాళ్ళని బ్లెస్ చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయం చూద్దాం చూడండి. వెంటనే దానియేలు 2:17 వచనంలో అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మేషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తము ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించాను. ఇది జరిగింది. మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏంటంటే, ఇమీడియట్ గా ప్రాబ్లం వచ్చింది చెప్పడమే కాకుండా ఆయన వెళ్ళి ఇమీడియట్ గా ప్రార్థన చేయలేదు. ఆయన ఒక్కడే చేయలేదు. హీ ఇన్ఫార్మ్డ్ హిజ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినాడు, ప్రాబ్లం ఉంది, మనం ప్రార్థన చేయాలి, మన దేవుడు మనకు బయలుపరుస్తాడు. అంటే నేను ఇక్కడ ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, డానియల్ ఈజ్ నాట్ ఏ సోలో వర్క్, ఈజ్ ఎ టీమ్ వర్క్. మనము ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అసలు ఈయన వెళ్ళి ప్రార్థన చేసేసి రాజు దగ్గరికి వచ్చి చెప్పేయచ్చు. దేవుడు ఎట్లన్నా దానియేలుకి చెప్తాడు, మనకు తెలుసు. ఎందుకంటే ఆ యొక్క గిఫ్ట్ ని దేవుడు ఇచ్చాడు. దానియేలు ఆ భావానికి రాజు చెప్పేస్తే రాజు ఆయన్ని పెద్దోడిని చేసేస్తాడు. మంచి అవకాశం వచ్చింది నేను పైకి వెళ్ళిపోవడానికి అని అనుకోలేదు. ఈజ్ నాట్ ఏ సోలో మ్యాన్, ఈజ్ ఎ టీమ్ ప్లేయర్. అది మీరు మనము ఈ మాట కూడా మనం చూద్దాం. చూడండి, ఈ 2వ అధ్యాయము 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించింది. అంతటి దానియేలు రాజునద్దు మనవి చేసుకొనగా రాజు షడ్రక్, మేషక్, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించారు. ఇక్కడ అదే మనకి వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే దేవుడు భావాన్ని చెప్పాడు ప్రభువు. ఇమీడియట్ గా రాజు దగ్గరికి వచ్చేసి సేమ్ అట్లనే చెప్పేసినట్లుగా మనం చూస్తాం. వెంటనే రాజు సంతోషించి ఈయన్ని హెచ్చిస్తాడు దానియేలు హెచ్చించగానే నాకు పదవి వచ్చింది అని అనుకోలేదు. కానీ ఇమీడియట్లీ హీ రిక్వెస్టెడ్ కింగ్, మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాళ్ళకు కూడా మీరు ఏదైనా చూడండి అని అడిగినప్పుడు దానియేలు రాజునొద్ద మనవి చేసుకున్నాడు. ఏమేం చేశాడు? వీళ్ళ గురించి అడిగినప్పుడు వాళ్ళని కూడా రాజు విచారణకర్తలుగా చేసినట్లుగా మనం చూస్తాం. సో హీజ్ ఎ టీమ్ వర్కర్, ఈజ్ నాట్ ఎ సోలో వర్క్. కాబట్టి మన జీవితంలో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో నేమ్ కోసం, ఫేమ్ కోసం, రకరకాల గొప్పతనం కోసం, మిగతా వాళ్ళకంటే మనమే గ్రేట్ అనేటువంటి స్థితిలోకి వెళ్ళడం కోసం చాలా మంది చాలా పాటలు పడుతూ ఉన్నటువంటి ఈ దినాల్లో క్రీస్తు బిడ్డలుగా మన జీవితాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక టీమ్గా, దట్స్ వై ఫ్యామిలీని దేవుడు క్రియేట్ చేశాడు, ఎస్టాబ్లిష్ చేశాడు. ఫ్యామిలీలో టీం వర్క్, సంఘంలో టీం వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్. కష్టం, టీం వర్క్ అనేది చాలా కష్టం. ఎందుకంటే నా ఆలోచన వేరే ఉంటుంది, మరి రత్నాకర్ అన్న ఆలోచన వేరే ఉంటుంది. కానీ మనందరం కలిసి పనిచేయడం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్నది. టీం వర్క్ అనేటువంటిది మన దేవుడి నుండే నేర్చుకుంటాం. ట్రయూన్ గాడ్, త్రియేక దేవుడు, వాళ్ళ మధ్య తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ దేవుడు, ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉనికి కలిగి ఉన్న త్రిత్వం.
త్రిత్వంలో టీమ్గా పనిచేస్తున్నారు. కాబట్టి దిస్ ఈస్ ద అనదర్ ప్రిన్సిపల్. నేను ఇంకో 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తే మనకు టైం అవుతుంది కాబట్టి. సో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా గొప్ప విషయం. సో ఆ తర్వాత దానియేలు నెబుకద్నెజర్ కలస్తూ చెప్పినాడు అయిపోయినాక, నెబుకద్నెజర్ చనిపోయినాక ఇంకొక సంఘటన దగ్గరికి వెళ్దాము. వాళ్ళ కొడుకు బెల్షజరు రాజు అవుతాడు. రాజు అయినాక ఆయన ఒక భయంకరమైన దేవుని ఆలయంలో నుండి తెచ్చినటువంటి వాటి అన్నింటిలో తాగుతూ ఉంటాడు. మనందరికీ తెలుసు. సో అది మనము 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఆయన తాగుతూ ఉన్నప్పుడు దేవుని హస్తము గోడ మీద రాస్తున్నట్లుగా మనం 4వ అధ్యాయంలో అదంతా మనకు తెలుసు స్టోరీ కాబట్టి చెప్తున్నాను. అయితే వెంటనే ఆయన చాలా డిస్టర్బ్ అవుతాడు. డిస్టర్బ్ అయిన వెంటనే ఏం జరుగుతుందంటే, చాలా ఇది ఏంటి రాత ఏంటి అని అడిగినప్పుడు ఆయన వాళ్ళ మిసెస్ 6వ అధ్యాయంలో ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయంలో ఐదులో ఒకసారి నేను చదువుతాను చూడండి. 5:28, 29 కావున 28, 29 బెల్షజరు ఆజ్ఞగా వారు దానియేలును ఉదారంగ వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయట్లో. సో దానికంటే మనము 5:16, 17 17లో చూస్తే అంతర్భావములను బయలుపరచుటకు కఠినమైన ప్రశ్నలు ఉత్తరమిచ్చుటకు నీవు సముద్రుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఉదారంగ వస్త్రం కట్టుకుని మెడను సువర్ణ కంఠాభరణం ధరించుకుని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు అని చెప్పాడు. దేవుడికి సేమ్ అక్కడ కూడా ప్రార్థన చేస్తారు, దేవుడు రివీల్ చేస్తాడు. వెంటనే ఇక్కడ ఇంకొక 17వ వచనంలో దానియేలు ఏమంటాడు చూడండి. అందుకు దానియేలు ఇట్లనే, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. సో ఇక్కడ ఏంటి అనేది చెప్తాడు. ఇక్కడ మనం నేర్చుకోబోయే ఒక అంశం, ఒక పాయింట్ ఏంటంటే, దానియేలు అంటాడు, నీ దానములు నీ దగ్గర ఉంచుకొనుము, నీ బహుమానములు ఇంకెవరికైనా. కంటెంట్మెంట్ లైఫ్, తృప్తి కలిగినటువంటి జీవితం, దట్ ఈస్ ద 4th పాయింట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో లోకం అంతా డబ్బులు వెనకాల పరిగెడుతుంది. మనందరికీ తెలుసు డబ్బులు అవసరం. సంఘం నడవాలన్నా, పరిచర్య కొంచెం జరగాలన్నా, మన అవసరాలు తీరవాలన్నా, మన పిల్లల చదువులు, మన కంఫర్టబుల్ జీవితం జీవించాలంటే మనీ అవసరం. కానీ ఈ లోకంలో మనం చూస్తే పీపుల్ ఆర్ రన్నింగ్ బిహైండ్ మనీ. కానీ దానియేలు జీవితంలో నుంచి మనం చూస్తే రాజు బెల్షజర్ అంటాడు, నాకు నీ దానాలు వద్దు, ఇంకెవరికైనా ఇవ్వండి అని అంటాడు, అని ఆ దర్శనాన్ని చెప్తాడు. సో కాబట్టి కంటెంట్మెంట్ లైఫ్ యేసుప్రభువు వారు కూడా తన శిష్యులకి చెప్తూ, ధనానికి దేవునికి ఇద్దరికి దాసులుగా ఉండన్నారు. ఒకరికి దాసులుగా ఉంటే ఇంకొకరికి మనము హేట్ చేస్తాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవెన్ పౌలు కూడా సంఘానికి రాస్తూ ఈ ధనాన్ని ఆశించి తమను తాము పొడుచుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని నుంచి దూరం అయిపోయిన ఉన్నారు. కాబట్టి హౌ వీఆర్, ఇది మనకు ఒక పెద్ద లెసన్. దట్ ఈస్ 5th పాయింట్. 4th పాయింట్, లాస్ట్ పాయింట్ చెప్పి మనము క్లోజ్ చేసేసుకుందాం. సో ఆ తర్వాత
బెల్షజర్ చనిపోతాడు. మీరు మీరు మనము ఆ మీరు చూస్తే అదే 5వ అధ్యాయము 30 వచనంలో ఉంటుంది. ఆ రాత్రి అందే కల్దీల రాజు బెల్షజరు హతుడాయిను, మాదీయుడు దర్యావేషు 62 సంవత్సరములు వాడే ఈ సింహాసనం. నెక్స్ట్ థర్డ్ కింగ్ ఈజ్ దర్యావేష్. దర్యావేష్ టైంలో ఇంకొక పెద్ద సంఘటన. అదేంటంటే మనందరికి తెలుసు. దర్యావేషు ఇమీడియట్ గా దానియేలును చూడండి 6వ అధ్యాయం 1వ వచనం, తన రాజ్యం అంతటి పైన అధిపతులకు ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకి ఇష్టమైన వారిపైన 3 ప్రధానులుగా నియమించింది. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. 3వ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొందెను కనుక రాజ్యం అంతటి మీద అతనిని నియమింపాలని రాజు ఉద్దేశించింది. 4వ వచనం, అందుకు ప్రధానుల అధిపతులు రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతువు కనిపెట్టుకుని గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైన కనుగొనలేకపోయారు. అందుకు ఆ మనుషులు అతనిని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిను లోపము కనుగొనలేమనుకున్నది. ఇక్కడ దానియేలు ప్రధాని అయిపోయాడు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఏదైనా తప్పు కొనుక్కొని ఆయన్ని ఇచ్చేయాలని ప్లాన్ చేశారు. ఆయన్ని ఎట్లయినా తొలగించాలని ప్లాన్ చేశారు. మనకు ఆ స్టోరీ అంత తెలుసు. వెంటనే రాజు దగ్గరికి వెళ్తారు. రాజు దగ్గరికి వెళ్ళి, సార్ నిన్ను తప్పించి ఎవరికి ఏ దేవుడికి మొక్కకూడదు అని ఒక రూల్ని తీసుకొస్తారు దర్యావేష్ ద్వారా. అది దానియేలుకి తెలుస్తుంది. అయినా కూడా ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరికి మోకరించకూడదు అనేటువంటి మాటను తీసుకొస్తారు. సో కానీ 10వ వచనం చూడండి. కానీ ఏం చేస్తారు చూడండి. ఎట్టి శాసనం అంటే 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడను ఏ మనవి చేయకూడదు. దట్ ఈస్ ద రూల్. కానీ దానియేలు ఏం చేస్తాడు, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు నాకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించు వచ్చింది. ద బ్యూటిఫుల్ థింగ్. దానియేలు లైఫ్ లో మనందరం నేర్చుకోవాల్సిన ఇంకొక అద్భుతమైన విషయం. ఇది కూడా లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అయినా కూడా ఆయన దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రేయర్ లైఫ్. హీఈస్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. అంత మాత్రం కాదు, ఆ వచనాల్లో పైన మనం చదువుకున్నాం కదా, ఆ వచనాల్లో చూడండి. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు. He is a faithful. He is not only prayerful, and he is also faithful. Those who are prayerful, they become a faithful people. So kabatti, how we are, how is our prayer life? Are we faithful in our job? Are we faithful in our family? Are we faithful in God's service? దేవుడు మనల్ని నమ్మి మన ఆయా ప్రాంతాల్లో పెట్టారు. మనం ఫెయిత్ఫుల్ గా నమ్మకస్తులుగా ఉంటున్నామా? రెండోది ప్రార్థన. మన జీవితాల్లో మనం ప్రార్థనకి ఎట్లాంటి ప్రాధాన్యత ఇస్తున్నాం? హౌ ఈజ్ అవర్ ప్రేయర్ లైఫ్? సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనందరికి తెలుసు. మరొకసారి జస్ట్ రిమైండ్ హౌ వి ఆర్. మనము అంటే మనకి టైం లేదు కానీ నేను క్లోజ్ చేసేస్తున్నా. ఇట్లాగా తర్వాత ఈయన చనిపోయి తర్వాత కోరేష్ టైంలో ఆయన కూడా దానియేలు ఉంటాడు. ఒక స్లేవ్గా వెళ్ళినటువంటి వ్యక్తి ఒక సుప్రీం పవర్లోకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. బికాస్ హీ కమిటెడ్ హిస్ లైఫ్ టు గాడ్. ఇంకొక మాటలో ఇవన్నిటిలో నుంచి మనం తీస్తే హీ ఆనర్డ్ గాడ్ సో దట్ గాడ్ ఆనర్డ్ హిమ్. ప్రభుని ఈయన కనపరిచాడు కాబట్టి ప్రభు ఆయన్ని కనపరిచినట్లుగా మనం చూస్తాం. మనకి ఈ 4 రాజులు కూడా మీరు ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ ఇంకొక భయంకరమైన ప్రార్థన, ఆయన ప్రార్థన చేసినందుకు ఆయన సింహాలు బోనులో వేస్తే తర్వాత దేవుడు కాపాడిన విధానం మనం చూస్తాం. దేవుడు ఆనర్ చేయడమే కాదు కానీ
వీళ్ళు ప్రభు కోసం నిలబడడం వలన రాజులు దానియేలు, షడ్రక్, మెషక్ దేవుడే నిజమైన దేవుడు, ఆయన్నే మనం నమ్ముకోవాలని వాళ్ళు చాటింపు చేసినట్లుగా మనం చూస్తాం. Daniel did not preach gospel to the Babylonians, but they lived a influential life so that the kings declared the gospel to the whole kingdom. How is our life? Are we living a influential Christian life? ఈ 4-5 పాయింట్లకి ఒక హెడ్డింగ్ అంటే నేను అలా చేస్తుంది అంటే క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్షియల్ లివింగ్, ఇన్ఫ్లుయెన్షియల్ క్రిస్టియన్ లివింగ్. హౌ ఈజ్ అవర్ లైఫ్? సో ఈ వాక్యపు వెలుగులో మనం ప్రభుకు మనల్ని మనం సమర్పించుకుందాం. మరొకసారి దానియేలు పరిశుద్ధంగా తన దేవునికి అప్పగించుకున్నాడు. సమస్య వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా దేవుని జ్ఞానంతో మరి ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ ని అర్థం చేసుకున్నాడు. హీ ఈజ్ నాట్ ఏ సోలో వర్కర్, టీమ్ వర్కర్. స్టార్ట్ విత్ అవర్ ఫ్యామిలీ. సో దట్ ఈస్ అనదర్ పాయింట్ మనం చూసినాము కదా. అండ్ ఆయన ప్రార్థనా పరుడు అండ్ ఫెయిత్ఫుల్, నమ్మకస్తుడు అనేది మనము మన జీవితంలో చూస్తున్నాం. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇంకోటి కంటెంట్మెంట్ లైఫ్, తృప్తికరమైనటువంటి జీవితం. అనవసరం ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ గాడ్, హెవెన్లీ థింగ్స్, నాట్ ఆన్ అర్త్లీ థింగ్స్. పౌలు సంఘానికి రాస్తుంటారు, మీ యొక్క మనము అంతరంగ పురుషుడు క్షీణించినను మేము మా దృష్టి తెలుగులో మీకు అర్థమై ఉంటుంది కదా, అన్సీన్ థింగ్స్, అదృశ్యమైన వాటి ఎందు మేము దృష్టి ఉంచున్నాం కానీ దృశ్యమైన వాటి ఎందు మేము దృష్టి ఉంచలేదు. ఎందుకనగా అదృశ్యమైనవి నిత్యము, దృశ్యమైనవి అనిత్యము. సో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్లాంటి జీవితాలు దానియేలు లాంటి జీవితాలు జీవించి క్రీస్తు నామానికి మహిమను, ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్స్. దే ఇన్ఫ్లుయెన్స్డ్ కింగ్స్, నాట్ జస్ట్ ఆర్డినరీ పీపుల్. దీస్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ కింగ్స్ అండ్ కింగ్స్ డిక్లేర్ ద గాస్పెల్. డానియల్స్ గాడ్ ఓన్లీ గాడ్, ఇంకెవరు లేరు అని. సో అట్లాంటి గొప్ప ఇంకా చాలా విషయాలు దానియేలు లైఫ్లో మనం నేర్చుకోవచ్చు. కానీ సో వీటిని మనం మన జీవితాలు అప్లై చేసుకుని ఆయన కొరకు జీవించే కృప మనందరికి దేవుడు అనుగ్రహించిన గాక. నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి హృదయపూర్వకంగా బాబీ రత్నాకర్ అన్న గారికి, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న. అమ్మా ఒక్క క్షణం అమ్మా. యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది, అందుకే ఒక మాట మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ 3కి మన ప్రేయర్ వారియర్స్ స్టార్ట్ చేస్తారు కదా, నేను జాయిన్ అయ్యాను. అప్పుడు ఆ ప్రేయర్ పాయింట్స్ చేస్తా ఉన్నప్పుడు 4కి అట్లా క్వైట్ టైం చేసుకుందామని 4 to 5 అనుకున్నాను. నేను నా క్వైట్ టైంకి దానియేల్ బుక్కే చదువుకుంటా ఉన్నా. ఈరోజు బ్రదరు దానియేల్ గురించి చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ముఖ్యంగా బెల్షస్సర్, ఆ కింగ్స్, ఐ స్టార్టెడ్ 7th చాప్టర్ ఈరోజు. మరొకసారి ఫుల్ 6 chapters ఒకసారి చూసుకున్నా. కింగ్స్ కోసం ఎంత ఎక్కువగా రాశారు దీంట్లో అని. అయితే నిన్న ఏం జరిగిందంటే, నిన్న డే అంతా కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను ఈరోజు స్పీకర్ గురించి. అమృత సిస్టర్ గారు మరి గతంలో మాట్లాడలేకపోయారు వారి అస్వస్థత కారణంగా, మచిలీపట్నం పాస్టర్ అమృత గారు. మరి వారిని అడిగినప్పుడు ఎర్లీ మార్నింగ్ లెగంగానే బాగా కాఫ్ వస్తుందంట సిస్టర్కి. అది ఇంకా సెటిల్ అవ్వలేదండి, బ్రాంకాయిల్ ఎలర్జీ నాకు బాగా ఇబ్బంది పెడుతుంది. నేను 3 weeks నుంచి నా స్పీకింగ్ అసైన్మెంట్స్ చేయలేకపోతా ఉన్నాను, ప్రార్థన చేయండి అని కూడా రిక్వెస్ట్ చేశారు. మన ప్రార్థనా పరులు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. అదే టైంలో మరి ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు బ్రహ్మయ్య బ్రదర్కి నేను కాల్ చేశాను. బెంగళూరులో ఉన్నారు కదా బ్రదర్ బ్రహ్మయ్య గారు, మనకి గతంలో వాక్య పరిచర్య చేశారు. వారికి చేసినప్పుడు వారు ఏం చెప్పారంటే, వాళ్ళ మిస్సెస్కి వేడివేడిగా బాగా హాట్గా ఉన్న వాటర్ కాళ్ళ మీద పడిందంట. బాగా ఎక్కువగా తీవ్రంగా కాలిపోయింది కాలు, హాట్ వాటర్ పడిపోవడం వల్ల. తర్వాత బ్రహ్మయ్య గారికి కూడా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా సెటిల్ అవ్వలేదు బ్రదర్. మేము కొద్దిగా
పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి ప్రార్థన చేయమని కోరారు. మేము ప్రార్థన చేసాం తెల్లవారి, మన జాన్సన్ టీము. అలాగే మరి ఆయన ఏం చేశారంటే, నాకు బ్రదర్ తెలుసు అని అప్పారావు గారి గురించి చెప్పి పరిచయం చేసి కనెక్ట్ చేశారు. ఇట్ వాజ్ అరౌండ్ 9 o'clock ఇన్ ద నైట్. అంత షార్ట్ టైంలో మరి అప్పారావు గారు మరి మనకు అందించిన ఈ వాక్య పరిచర్య ఎంతో అమోఘం, ఎంతో క్షమాభివృద్ధి కలిగజేస్తా ఉంది. మరి బోత్ పాస్టోరల్ అండ్ అకాడమిక్ గా చెప్పారు, టీచింగ్ ప్రీచింగ్ చేశారు. మీరు గమనించారా లేదా? చాలా సరదాగా ఉంది. అంత పెద్ద కంటెంట్ ని, మహా గొప్ప గ్రాండ్ కంటెంట్ ని నిత్య జీవితంలో మాటలు వాడుతూ చెప్పారు. సో అందరికీ అర్థమయ్యేటట్టుగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గుడిపాటి గారు. థ్యాంక్ యూ అన్న. అవునన్న, చాలా చక్కగా నిదానంగా అందరికి అర్థమయ్యే విధంగా మరి నిజంగానే ఈ ఈ తరంలో వాడే భాషలాగా చక్కగా చెప్పారు. మరి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి మనం కూడా, వాటిలాగా పరిశుద్ధంగా అప్పగించుకున్న విధానం, నపుంసకుల అధిపతిని రాజుని దానియేలు వేడుకున్న విధానం, దానియేలు చేసిన టీం వర్క్, తృప్తి కలిగిన జీవితం, ప్రేయర్ఫుల్ గా ఫెయిత్ఫుల్ గా ఎలా ఉన్నాడో, ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ క్రిస్టియన్ లివింగ్ లైఫ్ మనం చాలా చక్కగా చూసాం కదండి. లాస్ట్ లో ఒక మాట వాడారు, స్లేవ్ గా వెళ్ళిన వ్యక్తి సుప్రీం అయ్యారని. నిజంగా దానియేలు జీవితం మనందరికీ ఒక హెచ్చరిక. మరి హెచ్చరిక చేస్తూ చాలా స్మూత్ గా అట్లాగే ఎంకరేజ్ చేసిన బ్రదర్ అప్పారావు గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మేము ఎంకరేజ్ చేయబడ్డం మీ మాటల ద్వారా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. మరి అమృతరావు గారి గురించి, అలాగే బ్రహ్మయ్య గారి మిసెస్ గురించి దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ రోజు బ్రహ్మయ్య గారు జాయిన్ అయ్యారు, వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ లాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అది విజయ కోసం ప్రేయర్ చేస్తున్నారు కదా సిస్టర్. అవును సిస్టర్. సెకండ్ వైపు కూడా సర్జరీ చేయాలంటున్నారంట సిస్టర్. అది ఆమె తను కీమోస్ వల్ల ఫుడ్ కూడా, గొంతు కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ పరిచర్య కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది సిస్టర్. ప్రేయర్ మర్చిపోకుండా ప్రేయర్ చేయండి. అలాగే అమ్మా, అలాగే. అది విజయ సెకండ్ గారు వైపు తీసేయాలంటున్నారంట. అది సెకండ్ వైపు కూడా స్ప్రెడ్ అయింది అని, గొంతుకి అంతా స్ప్రెడ్ అయిందని అంటున్నారు సిస్టర్. ప్రేయర్ చేయండి గుర్తుపెట్టుకొని. అలాగే సిస్టర్. విజయ గారండి పేరు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది తనకి. దయచేసి మీ ప్రార్థనలో, మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి వాళ్ళు సేవ చేస్తున్నారు. ఆ సేవ కూడా చాలా, అంటే పాస్టర్ గారు చాలా ఇబ్బంది పడతా ఉంటారు సంఘస్థులు. దయచేసి దేవుడు స్వస్థత ఇచ్చేలాగున తన గురించి కూడా ప్రార్థన చేయాల్సిన కోరుతున్నాను. రెవరెండ్ జామి రవికుమార్ గారు. ఈ రోజు నేను సాయంత్రం ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నానండి. నా పేరు ధనరాజు. నా గురించి ప్రార్థనలో జ్ఞాపకం తీసుకున్నాను. అలాగే పాస్టర్ గారు, తప్పకుండా. పరిస్థితులు అంతంటే నీ బంగారు పాదాలకు అందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ నీ దాసులు అప్పారావు గారి ద్వారా ప్రభావ వినిపించిన చలనాన్ని మెల్లని స్వరాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా మమ్మల్ని ప్రత్యేకపరచుకొని ప్రభా, నువ్వు రక్షించినా రక్షించకపోయినా ప్రభా ఏ విధంగా తండ్రి వాళ్ళు ప్రభా వారి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారో అట్టి నిర్ణయంలో ముందుకు సాగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఘనత మహిమ ప్రభావాల ప్రభ నీకే చెల్లించారు. అదేవిధంగా ప్రభా ఒక టీం ప్లేయర్ గా ప్రభా ఆడినట్టుగా తండ్రి మీ దాసులు తెలియజేశారు తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా రాజులు అయితే కాలగర్భంలో కలిసిపోయారు కానీ తండ్రి దానియేలు ప్రభా అయ్యా తన నెబుకద్నెజరు కాలంలో, ఆషిరోష్ కాలంలో, ప్రభా బెల్షాషర్ కాలంలో, కోరిష్ కాలంలో వర్ధిల్లినట్టుగా వాక్యం సెలవిస్తుంది ప్రభా. దావీదు ప్రభా పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ప్రభా. అయ్యా దావీదు తండ్రి సువార్తను చెప్పలేదు కానీ ప్రభా దావీదుని అడిగిన రాజులు తండ్రి సువార్త చెప్పినట్టుగా ప్రభా నీ వాక్యం తెలియజేసి అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి. అయ్యా బ్రహ్మయ్య గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం తెచ్చండి ప్రభా. అయ్యా ధనరాజు గారి కోసం ప్రార్థన చేస్తున్నాను, సహాయం తెచ్చండి ప్రభా. విజయ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డ ప్రభా క్యాన్సర్తో బాధపడుచుండగా బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, అతను ప్రభా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా సహోదరి ప్రభు అనారోగ్యంతో బాధపడుతుండగా బిడ్డను ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని, ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభా ఈ యొక్క జూమ్ మీటింగ్లో అనారోగ్యంతో ఉన్నారో ప్రతి బిడ్డను ప్రభా నువ్వు తాకమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా నీ ఉమ్ములో స్వస్థత ఉంది, నీ వస్త్రంలో స్వస్థత ఉంది, నీ తాకిడిలో స్వస్థత ఉంది నా ప్రభా, నీ వాక్కులో స్వస్థత ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది ప్రభా. నీ వాక్కు నమ్మి తండ్రి అనారోగ్యంతో బిడ్డలందరినీ ప్రభా పేరు పేరున ముట్టమని, స్వస్థపరచమని, సమయోచితమైన సహాయం తండ్రి బిడ్డల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మేము అడుగు వాటికంటే ఊంచు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ప్రభా కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి శ్రమలను ప్రభా సాక్ష్యాలుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీ కృపించండి తండ్రి. అదేవిధంగా డాక్టర్ విజయ్ కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను, కాటన్ అయ్య గారి కోసం ప్రార్థన చేస్తున్నాను, రాబర్ట్ జేమ్స్ అయ్య గారి కోసం, ఆశీర్వాదం గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి శరీరంలో ఎటువంటి ప్రభా దతన ప్రభా అనారోగ్యం ఉన్న ప్రభా సంపూర్ణంగా దతన ప్రభా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు ప్రభా. నరాలను దతన ప్రభా మానవులు నిర్మించిన వాడు, ఎముకలను ప్రభావ దేవతను ప్రభావ బంధించిన వాడి, నరాలను బంధించిన వాడు నువ్వే కదయ్యా. నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో, అనారోగ్య సంస్థలు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదే విధంగా తండ్రి కుటుంబంలో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందిని తొలగజేయండి. ఒకవేళ భార్యాభర్తల మధ్య కుటుంబంలో సమస్యలు ఉంటే తొలగజేయండి ప్రభా. నీ కృప నీ కనికరము ప్రభా ఆ కుటుంబంలో చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభు ఈ దినాన్ని తండ్రి వాక్యం ఇతని బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుటుంబాన్ని సేవను దీవించండి ప్రభా. అదేవిధంగా నీటి కోసం బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. పీజీ యూజీ బిడ్డలు తండ్రి వారి జీవితంలో కార్యం చేయండి ప్రభా. సహాయం తెచ్చండి. మరి ప్రత్యేకంగా ప్రతిరోజు ఈ విధంగా తండ్రి వాక్యం వినడానికి తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ప్రభు ఈ ప్లాట్ఫామ్ బట్టి దీన్ని ప్రభా ఏర్పాటు చేసిన వారి రత్నాకరణను బట్టి వారి కుటుంబాన్ని బట్టి సేవను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ప్రభా. సహకరిస్తున్న దేవతని ప్రభా తండ్రి అయ్యా ప్రభా తండ్రి స్వరూప్ గారిని బట్టి, జాన్సన్ బట్టి, అదేవిధంగా ప్రసిద్ధ సిస్టర్ని బట్టి, ఝాన్సీ సిస్టర్ని బట్టి, తేజ్ అప్రెంటిస్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కోర్టు వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో దేవతన ప్రభ లేచి మా కోసం ప్రార్థన చేసే తల్లుల్ని ఇచ్చానికి వందనాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి తండ్రి. మీరు చేసిన పరిచయం మంచి దేవుడు అన్యేషుడు కాదని సెలవిచ్చా ప్రభా. వారి కుటుంబాల్లో తన నాడు యోబు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఏ విధంగా యోబు కుటుంబాన్ని నిండారుగా దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు ప్రభా వారిని పాత్రలుగా ఎంచావు. వాటి పాత్రలుగా వారిని ఎంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ప్రత్యేకంగా తినాను ప్రభా మేము చేయవలసిన ప్రతి పనులను స్వీట్ అయిన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంతా ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకముందర మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినము దయచేయము. మా యెడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవు ఏంటున్నాయి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు ప్రత్యేకంగా ఎవరైతే ప్రత్యేక ప్రార్థనలు కోరారో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరికీ ఆయన కృప స్వస్థపరచును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన అప్పారావు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అన్న. బాయ్. థ్యాంక్ యూ.